ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అందరి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, కష్టాలు ఏం ఉండకూడదు, అన్ని సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి అమ్మ డబ్బు రావాలి అంటే లక్ష్మీదేవిని పూజిస్తాం. కానీ కొంతమంది ఏంటంటే మేము ఎంత పూజించినా మాకు సంపద రాదు, మా కష్టాలు తీరట్లేదు, రోజుకు కొత్త బాధ కొత్త కష్టమే వస్తుంది అంటారు. ఎందుకమ్మా అలా? మంచి చేసినా మాకు చెడే జరుగుతుంది. ఖచ్చితంగా అదే అంటారు. మేము మంచి వాళ్ళు మంచి చేసినా మేము ఒకరికి సహాయం చేసాం, మాకు నష్టాలే వస్తాయి, కష్టాలే వస్తున్నాయి. ఎందుకు? మనము కష్టాలు అంటే ఏంటి అసలు? ఏది కష్టం మీకు? ప్రతి ఒక్కరు అంటారు, ఎవరో ఒక మాట అన్నారు, అది కష్టమే. ఆర్థికంగా ఒక 10 రూపాయలు తక్కువైంది, నేను పట్టు చీర కొనలేకపోతున్నాను వరలక్ష్మి వ్రతం రోజు, అది కష్టంగానే భావిస్తున్నాను. లేదు, నేను ఇన్ని ప్రసాదాలు చేయకపోతున్నాను, అది కష్టంగానే భావిస్తున్నాను. కష్టానికి ఫ్రేమ్ ఏంటి? అది ముందు తెలుసుకోవాలి. సరే, ఇంకొక మాట అడిగారు మీరు, నేను మంచి చేస్తున్నాను కానీ నాకు వచ్చేదంతా చెడు, కానీ వాళ్ళు చెడు చేస్తున్నారు, వాళ్ళు ఈరోజు ఒక ఇల్లుకి 2 ఇళ్ళు, 2 ఇళ్ళకి 3 ఇళ్ళు వృద్ధి చెందుతూ ఉన్నారు. అయితే తప్పే చేస్తాను నేను కూడా, అంతే కదా, తప్పే చేస్తాను. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది ఒక ట్యూబ్ ఆకారం అనుకుందాం, 2 పక్కల ట్యూబ్. ఇది కష్టం, రైట్ సైడ్ ఉన్నది కష్టం అనుకుందాం, శుభం అనుకుందాం పోనీ. ఇది శుభం, లెఫ్ట్ ఉన్నది కష్టం అనుకో. ఇది సుఖము, అది కష్టం. కష్టం, ఇది సుఖం, ఇది కష్టం, రైట్ సైడ్. మనము సుఖం అంటే మంచి చేస్తూ ఉన్నాం, దీంట్లో మంచి వెలుస్తున్నాం. ఇందులో మంచి చేస్తుంటే మంచే ఉండాలి. ఇందులో సుఖం ఉంటుంది, ఇందులో కష్టం ఉంటుంది. మనం మంచి చేస్తున్నాం, అయినా మనకు బయట నుంచి వచ్చేది కష్టం. మంచి చేస్తున్నాం, కష్టం వస్తుంది, మంచి చేస్తున్నాను, కష్టం వస్తుంది కదా. కానీ వేరే వాళ్ళకి చెడు చేస్తున్నాను అంటే చెడు చేసిన వాళ్ళకి మంచి వస్తుంది, సుఖపడుతుంది. అయితే నేను ఇదే ఇందులో పుడతాను, నేను చెడు చేస్తాను, నాకు సుఖం వస్తుందంట. కాదు, ఇక్కడ కష్టం తీరిపోతూ ఉంటుంది, ఇది మంచి నిండిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ నువ్వు సుఖం మంచితనం చేస్తూ ఉంటావు, ఆ మంచి పెరుగుతూ ఉంటుంది. ఈ నీలో ఉన్న పూర్వ కర్మలు తొలగిపోతూ ఉంటుంది, పూర్తిగా మంచిది. కానీ ఓర్పు సహనం ఉండాలి. మనకు వెంటనే ఇన్స్టెంట్ కదా అన్ని, ఇలా మంచి చేయాలి, ఇలా వచ్చాలి. ముందు ఫలం ఏంటో ఆలోచిస్తాను కానీ ఫలితాన్ని ఆలోచిస్తాం. ఫలితాన్ని ఎప్పుడు ఆలోచించకూడదు. నువ్వు మంచి చేస్తూ ఉండు, కష్టం కానీ ఒక రోజుకి అది తీరిపోతుంది. వాళ్ళకి ఎందుకు? వాళ్ళు చెడు చేస్తుంటారు, ఆ చెడే పెరుగుతుంది, మంచి కరిగిపోతుంది, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. మనం మంచి చేస్తుంటే కష్టాలు ఎందుకు వస్తాయంటే మన కష్టం తీరిపోతూ ఉంటుంది. రాను రాను కొన్ని రోజులకి దేరి హై అందేరి నయ్యి అంటారు, దూరం ఉంది కానీ చీకటి కాదు. ఎప్పుడు నమ్మకము, ఓర్పు, సహనము ఉన్న చోట లక్ష్మి. లక్ష్మి అంటే ఏంటి? డబ్బేనా? మంచి భర్త దొరకడం సంపదే, మంచి పిల్లలు సంపదే, మంచి ఆరోగ్యము సంపదే. అంతెందుకు నీతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నారు, మన చుట్టూ మనుషులు ఉన్నారు, అది సంపదే. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట్లాడిస్తే పలకరించే వాళ్ళు ఎంతవరకు, అది సంపదే. చక్కగా పడుకోగా నిద్ర పడుతుందా, అది నిద్రాదేవి అన్నిటికంటే సంపద కదా. తినంగానే జీర్ణం అవుతుంది. ఒక్కొక్కరు క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ అంతా వెళ్ళి చూస్తే, వాళ్ళని చూస్తే అమ్మా మనం లేదు 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 అనుకుంటూ ఉంటాము. మనం ఉన్నదాన్ని మనం గుర్తించాలి, అదే పెద్ద సమస్య. మనకు అన్నీ ఉన్నాయి, బాగా భోంచేయగలుగుతున్నాం, నిద్రపోగలుగుతున్నాం, కావాల్సింది దొరుకుతుంది, ఇల్లు ఉంది, కనీసం పోని సొంత ఇల్లు అయితే రెంటిల్లోగానే ఉండగలుగుతున్నాం. ఒక్కొక్క వాకిట్లో వర్షాలకి, వరదలకి, గుడిపుల్లో ఉన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారమ్మా, ఎంతమంది పెద్ద పెద్ద ముసలి వాళ్ళు ఈ కొబ్బరి బొండ అమ్ముతూ వణుకుతూ, ఒక్క షర్టు లేదు, ఒక పంచ లేదు. వాళ్ళని చూడండి. వెల్డింగ్ షాపుల్లో చిన్న పిల్లలు, చాయ్ షాపుల్లో చిన్న పిల్లలు ఆ చాయ్ మోస్తూ, వాళ్ళకి ఏ తల్లిదండ్రులు ఆ వయసులో చదువుకునే వయసు, అవన్నీ కష్టాలు.
హాస్పిటల్లో బెడ్ మీద నాకు ప్రాణం ఉంటే చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు. అది కష్టం. నాకు మొగుడు తిట్టాడనో, నాకు పట్టు చీరలు కొనలేదనో, ఆ? నా కొప్పులో పువ్వు లేదనో, ఏదో ఇదేనే కాదు, ఏదో ఉన్న దాంతో తృప్తి చెందితే అదే లక్ష్మి. 100% లక్ష్మి అప్పుడు తప్పకుండా స్థిర నివాసంగా ఉంటుంది. తృప్తి. ఇంకొకటి ముఖ్యమైనది, లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. పొద్దున్నే లేవాల్సిందే. నా అనుభవంగా చెప్తున్నానమ్మా. నేనైతే ఏం చేస్తాను, నేను లేయగానే లక్ష్మికి మహావిష్ణు పతి కదా, ఏ పతి అన్నా సతి అంటే ఇష్టం, సతికి పతి అంటే ఇష్టం. స్వామి వారిని కొలవాలమ్మా. స్వామిని కొలిస్తే ఆవిడెంతో సంతోషిస్తాం. లేయగానే మనము దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అని అడగండి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట అని సుప్రభాతం మనకి నోటి కాకుండా క్యాసెట్ పెట్టి ఆయన మేలు కలపండి. మన ఇంట్లో ఒక వ్యక్తి మనలో ఒక అతనుగా భావించండి. అలా తీసేసి చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టున్నారా, చక్కగా అలికి మీరే లక్ష్మి అని అడుగు పెట్టండి. దీపారాధన 2 పొద్దున సాయంత్రం దీపారాధన ఉన్నంతలో చెయ్యండి, సంతోష పెట్టండి. రోజుకి ఒక్క మనిషిని రాత్రి పడుకున్న ముందు ఆలోచించండి, ఈ రోజు నేను ఎవరిని బాధ పెట్టకుండా ఉన్న రోజు లక్ష్మి మీ ఇంట్లో ఆటోమేటిక్. కరెక్ట్. ఏమి చెక్కల కూర్చో ఒక నవ్వు, ఆ ఎదుటి వాళ్ళ నవ్వు, ఆ చిన్నపిల్లల నవ్వుల్లో, తాత నవ్వుల్లో, పెద్ద ఆయన ఒక చేతనివ్వండి. నేను ఉన్నానని ఒక భరోసా ఉండకల్లా, ఒక భరోసా. అంటే అనారోగ్యం వాడికి నేను సగా ఎన్ని ఉన్నాయమ్మా, చెప్పుకుంటూ పోతే తరగని గని. అందరి దగ్గర లక్ష్మీదేవి ఉంది, అందరి దాన్ని వాళ్ళు మనం యూజ్ చేసుకోవట్లే అనిపిస్తుంది. మీరు చెప్పేదా విలువ తెలియట్లేదు అమ్మా. ఉన్నవాడికి ఎప్పుడు విలువ తెలియదు. అంతే. హెల్దీగా ఉన్నవాడికి వాడికి ఆరోగ్యం తెలియదు. అది కరెక్ట్, 100% కరెక్ట్. నిజంగా అదే అనిపిస్తుంది. కాళ్ళు చేతులు ఇచ్చాడు ఆ భగవంతుడు, అంతకు మించింది ఏమొద్దు. ఆరోగ్యాన్ని ఒక్కటి ఇయ్యా అని మనం వేడుకోవాలి. అది ఉంటేనే కదా మనం ఏం సాధించాలో పూజ చేయడానికి నిలబడితే కదా. అదే కదా భగవంతుడు ఇచ్చిన దానికి నిజంగా కృతజ్ఞత ప్రతి నిమిషం ప్రతి సెకండ్ చెప్పుకోవాలి. రోజు చాలా బాగా చెప్పారు. అది ఆ కృతజ్ఞత భావం అంటే లక్ష్మి నీ అంతటే ఉంటది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.